అరే అవ చేతులు ఒక్క రూపాయి లేపా ఎట్లా ఏం చేసు ఈ దుకాణం మలేషాని అడుగుతా. మలేషానా, ఓ మలేషానా ఉన్నావే? ఏంటి సాయిలు? నీతోటి ఓ పనివాడు వచ్చింది, ఓ 2,000 అక్కర వాడి చేయబాలియరా, వారం రోజుల్లో తీసుకొచ్చి ఇస్తాం వల్ల. అయ్యో సాయిలు, ఇలా గిరాకీ ఏం కాలేదు కదా. మరి గిరాకీ అయినాక మా ఇంటికాడ ఇచ్చిపోతావా? సరే సాయిలు, గిరాకీ అయినాక నేను ఇంటికాడ అప్పు చెప్తాను. సరే అన్న, మరి మర్చిపోకు, నేను పోయేస్తా. సరే. మలేష్ అన్న మంచోడు, ఎప్పుడు అడిగినా కాదు. కనిపిస్తున్నది కదా. ఏమండి ఏమండి ఉన్నారా అండి? ఓ మీరా? లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇట్లా వచ్చారు? ఏం లేదు, మీ ఆయన 2,000 డబ్బులు అడిగాడు. గిరాకీ లేదు, సాయంత్రం డిస్కస్ చేస్తా అని చెప్పారు. ఇదిగోండి. ఏమండి, మీరు ఏమనుకోకపోతే ఇది ఒక మాట చెప్పాలను. అది ఎంత దాచాలని ప్రయత్నం చేసినా నా వల్ల కావట్లేదండి. ఏంటండి అది? నేను ఇప్పటి వరకు ఎంతో మందిని చూసిన, కానీ మీలాంటి అందమైన ఆడదని ఎప్పుడు కూడా చూడలేదు. కానీ మిమ్మల్ని చూస్తా అంటే కనురెప్ప కూడా వాసాలనిపించలేదు. ఇలా చెప్పినందుకు మీరేమనుకోరు కదా. చెడుగా చెప్తే ఏమన్నా అనుకుంటారు, కానీ ఇలా చెప్తే ఎవరేమనుకుంటారు? అయినా మీరు ఇలా మాట్లాడుతుంటే మనసు ప్రశాంతంగా ఉంది. సీత, మిమ్మల్ని మీ అందాన్ని దగ్గరగా చూసి నా గొంతు తడారిపోయింది. కొంచెం మంచిగా తీసుకొచ్చిస్తావా? సరే. నీకు దేవుడు అందం మాత్రమే కాదు, మంచి తెలివిని కూడా ఇచ్చిండు. అదంతా ఏమో గాని మీకు మాత్రం ఆ దేవుడు ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచే టెక్నిక్ మాత్రం ఇచ్చిండు. మంచి మాటగారే మీరు. మీరు నన్ను పొగుడుతున్నారా, తిడుతున్నారా? అయ్యో, మీకేమనిపిస్తుంది? నీ ముఖంలో సంతోషం చూస్తే నన్ను పొగుడుతున్నట్టే అనిపిస్తుంది. మీలాగా నా భర్త రోజు నాతో ఇట్లా మాట్లాడితే ఎంత బాగుండో. నా మాటలు అంతగా నచ్చితే చెప్పండి, నా దుకాణం బంద్ చేసి వచ్చి రోజు కబుర్లు చెప్తా. అయ్యో, అంత పని చేయకండి, నేనేదో సరదాగన్నా. సరదాగా అన్నారా? సరే అండి, నేను వెళ్ళొస్తా. అగో వచ్చినవా? మీ చిన్న బాపుల ఇంటికి పోయినావు కదా, మంచిగా అరుచుకున్నారా? మంచిగా అరుచుకోకపోతే ఎట్లా అరుచుకుంటాడే? మా చిన్న బాబు కాదు, నన్ను కాకపోతే ఎవరు నడుచుకుంటాడే? నువ్వే రమ్మంటే రాకపోతే. మా సాల్తి, ఇగో గా కిరాణా కొట్టు మల్లేశంని పైసలు అడిగినట్టు కదా, ఇంటికి వచ్చి ఇచ్చిపోయిండు. ఇదే అవుగాని ఎందుకు ఆ పైసలు? ఇప్పుడు ఏ సంగే ఇత్తనాలకు అద్దా మళ్ళీ ఇత్తది. సరే గాని
రాత్రికి అన్నం తింటావా? అన్నమంటావా? ఏ అద్దే అప్పుడేదంతా పెట్టినట్టుంది కడుపు అంతా అనుకుంటే నీ మందం అనుకో. సరే తి. మీరు మామూలుగా లేని చాలా అందంగా ఉన్నారు. నేను ఇప్పటి వరకు ఎంతో మందిని చూసిన, కానీ మీలాంటి అందమైన ఆడదాన్ని ఎప్పుడు కూడా చూడలేదు. సీత, మిమ్మల్ని మీ అందాన్ని దగ్గరగా చూసి నా పొంతు తడారిపోయింది. ఏమైందే నీకు నువ్వే నవ్వుకుంటానా? నువ్వెట్లాగో నన్ను జోకులేసి నవ్వించవు. మా ఫ్రెండ్ వేసిన జోకులు గుర్తు చేసుకొని నవ్వుకుంటే కూడా తప్ప. ఎంత అందంగా ఉన్నవి. నా దిష్టి నాకే తాకేలా ఉంది. అసలు ఇంత అందంగా ఎట్లా పుట్టినవే? నన్ను ఇట్లా ఆ కిరాణం కొట్టు మల్లిగాడు చూస్తే పిచ్చిక్కిపోతాడు. నేను చూసేసిన ఏంటండి అలా చూస్తుండిపోయారు? ఈ కిరాణా కొట్టు మల్లిగాడు మీకు ఫిదా అయిండు. ఏమైంది? తలుపులు వేసిరానా? మా యారాలు. ఇప్పుడు ఎట్లా మరి? నువ్వేం కంగారు పడుకో, ఆ బీరువా సాటు దాక్కో, నేను చూస్తా. ఏందక్క తలుపు తీయడానికి ఇంతసేపు? అది అదే పడుకున్న భవాని, నిద్ర పట్టింది. నువ్వేంది ఇట్లా వచ్చినావు? ఇవాళ మా పెళ్లి రోజు అక్క, నీకున్న బావకి స్వీట్లు ఇచ్చిపోదామని వచ్చిన. తీసుకో. అవునా, సరే. బావలేడా ఇంట్లో? ఆయన లేడు, బయటికి వెళ్ళిండు పనికి. బావ వచ్చిన తర్వాత నేను స్వీట్లు ఇచ్చిపోయినా అని చెప్పు. సరే, పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. ఇంకేంటి, తిన్నావన్నా? తిన్నా, నిద్ర వస్తుంది, పడుకుంటా. సరే అక్క, పడుకో.
రోజు పడ్డ టెన్షన్ నా లైఫ్లో ఇప్పటివరకు ఎప్పుడు పడలే. అయ్యో మా ఇంట్లో కలుసుకుండు ఇక నుండి కుదరదు, బయట ఎక్కడైనా కలుసుకుందాం. సరే రేపు బయట కలుసుకుందాం మరి. ఏంది ఇక్కడికి తీసుకొచ్చినావు? అంత ఎట్లోనో ఉంది ఈ ప్లేసు. నువ్వేం భయపడు, నేను చూసుకుంటా. ఈ పొలం మాదే అని చెప్పినా కదా, నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? సరేనా? ఇదేం పాడుపుత్రా? రేకులు మొక్క పడా నా కూడా దొరికింది. అరే నీకు నిన్ను తన్నడిచి పెడతాను. ఏం మాట చూడా? అవునే నీకు అలా బుద్ధి ఉండాలే. అసలు మోహన్ పెట్టుకొని కిరివీని పెట్టుకున్నావు. ఇంటికి పెద్ద కోడలు నాకు దేవత అనుకున్నా, మహాలక్ష్మి అనుకున్నా. నువ్వు చేసే పనులు గివ్వానే. అత్తమ్మ, మన కుటుంబం పేరు మర్యాద అన్ని గంగలు కలిసినాయి. ఇలాను అట్టిగానే ఇడిచిపెట్టదు. ఇడిచిపెట్టలేదు నిన్ను కానీ. సీత, నన్ను ఇట్లా మోసం చేయాలనిపించింది. నిన్ను ఇష్టపడ్డంతగా నేను ఎవరిని ఇష్టపడలేదు, కానీ నువ్వు వీళ్ళు ఇష్టపడ్డావు. నేనేం పాపం చేసిన నీకు మంచిగా చూసుకున్నా కదా. అయ్యో నలుగుట్ల నవ్వే బతి చేసినావు. ఓకే పెట్టద్దే. ఇడిచిపెట్టలేదు నీది నడువులో తీసుకుపోయి టమ్మని కట్టేద్దాం. అత్తమ్మ, నన్ను క్షమించుర్రి. ఏదో తెలియక తప్పు జరిగింది. ఇంకోసారి ఇట్లా చెయ్య, నన్ను క్షమించుర్రి. నిన్ను ఇట్లా కాదే. అత్తమ్మ, అత్తమ్మ, అట్టా అట్టవని నడు. ఏ సీత, మీ ఇద్దరిని ఇంటే స్థాలవేత్తా సత్యలాగా కోరికలు తీసుకోరి. ఈ ఇల్లే మీకు సమాధి. వద్దండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మమ్మల్ని వదిలిపెట్టండి. అప్పుడు తెలియదా నీకు ఇడిచిపెట్టాను? ఇప్పుడు మాట్లాడతాను నల్ల మొగపోడా. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని వదిలిపెట్టండి. అత్తమ్మ ఎక్కడ? అత్తమ్మ నా పరువు, నా ఇజ్జత్, నా మాన మొత్తాన్ని నాకు ఇంకా అత్తమ్మ అవుతా నీకు. ఇట్లా నిన్ను లోపలే స్థానం భార్య. ఏం బతికే నడువురా, నడువురా, నడు, నడు. అయ్యో అయ్యో, తలుపు తీయండి, మమ్మల్ని వదలండి. మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు ఇట్లా తప్పు చెయ్యము. అయ్యో తలుపు తీయన్నా. సావురి తరగలిసిగా తలుపు తీసులేదా? నా ఇజ్జత్, నా మానం పోయింది. నా కొడుకు 10 మంది తలెత్తుకోకుండా చేసినావు. నల్ల సావన్నా. తలుపు తీయరి, తలుపు తీయరి, తలుపు తీయరి.